Hey traders, this is Jagdish. Welcome back to Trade Breakdown series. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 17th. ఈరోజు అయితే నేను మొత్తం 2 ట్రేడ్స్ చేశాను. లెట్ మీ ఓపెన్ మై బ్రోకర్ దెన్. సో ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ పొజిషన్స్లో చూసుకుంటే ఈరోజు వచ్చేసి 1008 అయితే లాస్ అయితే బుక్ చేశాను. సో నేనైతే 2 స్టాక్స్లో అయితే ట్రేడ్ చేశాను. ఒకటి యాంబర్, ఇంకోటి గోద్రేజ్. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి యాంబర్లో 75 మినిట్స్లో చూసుకుంటే కంప్లీట్గా అప్ ట్రెండ్లో, ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా అప్ ట్రెండ్లోనే ఉంది. సో యాంబర్ వచ్చేసి ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది. యాక్చువల్లీ ఈరోజు ట్రేడ్ కాకముందు రెసిస్టెన్స్ లెవెల్లో దగ్గరలో ఉంది. సో ఇక్కడ నుంచి ఏమైనా సెల్ అయితే నేను ఒక ప్లాన్ చేయొచ్చు. యాక్చువల్లీ అయితే ఇనిషియల్ ప్లాన్ అయితే బయింగే ఉండే. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవడే, ఇక్కడ 50 మినిట్స్ చూస్తే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవడే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ ఆల్రెడీ నియర్లీ మూమెంటం మొత్తం తీసేసుకుంది ఇక్కడ. సో దీని తర్వాత ఏమన్నా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే బెటర్ ఉంటుంది. సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే మనం ఎక్కువ బెటర్ రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది అని చెప్పేసి అయితే వెయిట్ చేశాను. సో ఇక్కడ అనుకున్నట్టుగానే మనకైతే ఒక చిన్న పుల్ బ్యాక్ అయితే వచ్చింది, బట్ అది కంటిన్యూషన్ అయితే అవ్వలేదు. ఇక్కడ పుల్ బ్యాక్ అయితే వచ్చింది. ఇక్కడ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కొంచెం కన్సల్టేషన్ అయ్యి ఈ గ్యాప్లో వచ్చేసి కన్సల్టేషన్ అయిన తర్వాత నేను వచ్చేసి సెల్ ట్రేడ్కి అయితే రెడీగా ఉన్నా. సెల్ ట్రేడ్ అయితే ఇనిషియేట్ కూడా చేశా. ఇప్పుడు చూడొచ్చు సెల్ ట్రేడ్ వచ్చేసి నియర్లీ నాకు 11:30కి అయితే ఇనిషియేట్ అయిపోయింది. 1 మినిట్లోకి వెళ్దాం. సో నాకు సెల్ ట్రేడ్ ఇనిషియేట్ చేయాలంటే ఏదైనా ఒక లిక్విడేషన్ అయితే కావాలి కదా. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే సెల్ ట్రేడ్ వచ్చేసి లిక్విడేషన్ కావాలి కదా. ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క పాయింట్ ఇది కంప్లీట్గా ఇక్కడైతే నాకైతే లిక్విడేషన్ వచ్చింది. ఈ హైని అయితే ఇదైతే క్రాస్ చేసింది. సో నాకు ఇక్కడ లిక్విడేషన్ అయితే ఈ హైలో దొరికింది. సో దీని తర్వాత నేను ఈ పర్టికులర్ లోలో ఏదైతే బ్లూ లైన్ ఉందో బ్లూ లైన్ దగ్గరలో నేనైతే ఆర్డర్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఈ క్యాండిల్లో ట్రెండ్ లైన్ బ్రేక్ దగ్గర ఇక్కడైతే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ నా మార్క్ మీద వచ్చి ఇక్కడ సెల్ మార్క్. ఇనీషియల్గా చెప్పాలంటే ఇనీషియల్గా నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏదైతే హై ఉందో ఈ హై దగ్గర అయితే నా స్టాప్ లాస్ అయితే నేను మెయింటైన్ చేశాను. బట్ కన్సాలిడేషన్ అయింది. ఇనీషియల్గా మూమెంటం వచ్చింది ఫస్ట్ క్యాండిల్లోనే, బట్ దాని తర్వాత కంటిన్యూషన్ అయితే రాలేదు. సో దాని తర్వాత సైడ్ వేస్ నాకు అర్థమైపోయింది. ఒకటి మనం తీసుకున్న ప్లేస్ రాంగ్ ప్లేస్లో ట్రేడ్ తీసుకున్నామంటే మార్కెట్ సైడ్ వేస్ వెళ్తుంది, లేదా ఒక కీ లెవెల్లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ అయితే సైడ్ వేస్ వెళ్తుంది. సో ఎందుకంటే అక్కడ బయర్స్ సెల్లర్స్ ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఐదర్ అప్ సైడ్కి అయితే డౌన్ సైడ్కి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది మార్కెట్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి అయితే. సో ఇక్కడ చూస్తే సైడ్ వేస్ అయితే వెళ్ళిపోయింది. నియర్లీ ఈ ట్రేడ్లో నేను దగ్గర చూసుకుంటే మీరు 2 అవర్స్ అవుతున్నా. నియర్లీ 2 అవర్స్ చూద్దాం. ఇప్పటికి ఈ క్యాండిల్లో నా అయితే ఎగ్జిట్ అయిపోయింది ట్రేడ్. నియర్లీ వచ్చేసి నేను 1 అవర్ 40 మినిట్స్ అవుతున్నా. ఇక్కడ చూస్తే సరే స్లోగా స్టార్ట్ అయినా సరే మూమెంటం అయితే ఫాలింగ్ సైడ్ వచ్చేసింది. సో నేనైతే నా స్టాప్ లాస్ ట్రైల్ చేస్తున్నా. నేనైతే ట్రైల్ అయితే ఖచ్చితంగా నా స్టాప్ లాస్ ట్రైల్ చేస్తూ ఉంటా. అలా కాదు నాకు ఖచ్చితంగా పోతే 1000 లేకపోతే 2000 అలా అస్సలే ఉండను. నేనైతే ట్రైల్ అయితే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ట్రైల్ అయితే ఈ లెవెల్కి తీసుకొచ్చేసాను. ఈ లెవెల్ తీసుకొచ్చిన తర్వాత స్టాక్ వచ్చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. ఈ లెవెల్ అయితే బ్రేక్ అయిపోయింది కదా. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత స్టాప్ లాస్ ఇక్కడికి చేంజ్ చేశాను. దాని తర్వాత ఈ మూమెంటం వచ్చిన తర్వాత ఇక్కడికైతే వెళ్ళిందో ఈ లెవెల్కి వచ్చేటప్పటికి నాకైతే నియర్లీ 1600 ప్రాఫిట్ అయితే చూపించింది. ఏం బ్రో మరి 1600 ప్రాఫిట్ చూపించి లాస్ బుక్ చేసాం అనుకోవచ్చు. సో ఇదంతా మెయిన్ రీజన్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు నేను ఒక్క ట్రేడ్కి 1000 రిస్క్ చేస్తున్నా. 1000 రిస్క్ చేసి 1000 తీయడం అనేది నాట్ గుడ్ యాక్చువల్లీ. ఓకే ప్రాఫిట్ చేయగలుగుతాం, బట్ ఓవర్ ద టైం అయితే మనం ప్రాఫిటబుల్ ట్రేడర్ అయితే మారలేం, కొంచెం కష్టమైంది. సో అట్లీస్ట్ 1:2 అయితే బుక్ చేయడానికి ట్రై చేద్దాం అనుకున్నా నేనైతే ఇనీషియల్గా. నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు అయితే పెట్టుకున్న బ్లూ లైన్ ఉంది, ఇక్కడ పింక్ లైన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ లేటెస్ట్ ఏదైతే హై ఉందో అక్కడ వరకు అయితే ట్రై చేద్దామని అనుకున్నా. బట్ అది వచ్చేసి ఇక్కడ నుంచే రివర్స్ అయితే తీసుకుంది. నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్ ఎప్పుడైతే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత నేనైతే ఇనీషియల్ ఇక్కడికైతే చేంజ్ చేశాను లాస్ట్ టైంకి. బట్ ఈ లెవెల్ని అయితే ఇది క్రాస్ చేయలేదు. సో క్రాస్ చేయకపోవడం వల్ల మళ్ళీ లిక్విడేషన్ కావాలని చెప్పేసి నేనైతే బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చా. బ్రేక్ ఈవెన్కు పైన ఇక్కడ ఒక లిక్విడేషన్ పాయింట్ ఉంది. సో మేబీ ఇంకొంచెం లిక్విడేషన్ ఉంటేనే స్టాక్ ఇది తీసుకొని ఫాల్ అయిపోద్దేమోనని చెప్పేసి నేనైతే కొంచెం బఫర్ అయితే పెంచాల్సి వచ్చింది. యాక్చువల్లీ అట్లీస్ట్ 200-300 ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయ్యేది ఈ లెవెల్లో అయితే.
నేనే కావాలని చెప్పేసి ఈ లెవెల్గా తీసుకొచ్చాను. ఇక్కడ నుంచే ఎక్కడ తీసుకొచ్చాను అంటే స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ లెవెల్ తీసుకొచ్చాను. ఈ లెవెల్ స్టాప్ లాస్ తీసుకురావడం వల్ల నియర్లీ నాకైతే 250 అయితే లాస్ అయితే అయిపోయింది. అందుకే ఈ క్యాండిల్ అయితే నా ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది, ఇప్పుడు చూసుకోవచ్చు. సో నేనైతే ఈ ట్రైల్లో 270 అయితే బుక్ చేశాను లాస్. నెక్స్ట్ వచ్చేసి గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 75 మినిట్స్లో చూసుకున్నాం. ఒకసారి 75 మినిట్స్లో చూసుకుంటే క్లియర్ అప్ ట్రెండ్లో ఉంది. అండ్ 50 మినిట్స్లోకి వస్తే లేటెస్ట్ ఒక అయితే హై ఉంది, ప్రీవియస్ హై అయితే ఇక్కడ ఒక డేస్ ఉంది. సో ఈ హైని టార్గెట్ చేస్తూ నేనైతే ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దామని చూసా, ఈ హైని టార్గెట్ చేస్తూ. సో 1 మినిట్లోకి వెళ్దాం. మార్నింగ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ నేను అంత కాన్ఫిడెంట్గా లేను ఈ ట్రేడ్ మీద అయితే. సో మార్నింగే 5 మినిట్స్లో చూసుకుంటే మంచి బ్రేక్అవుట్ ఇచ్చేసింది. మార్నింగ్ ఈ లెవెల్స్ నుంచి మార్నింగ్ ఓపెన్ అయింది. ఈరోజు ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ 950 ఇక్కడ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అవుతుంటే మంచి గ్యాప్ అప్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మంచి మూమెంటం అయితే స్టాక్లో ఉంది. ఈరోజు స్టాక్ అయితే మంచిగా కంటిన్యూస్గా అప్ సైడ్కి అయితే వెళ్ళిపోయింది. సో డైరెక్ట్ టార్గెట్ అయితే ఎప్పుడైతే స్టాక్ అయితే ఇవ్వదు, మీరైతే గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఎప్పుడైనా సరే మీరు లాంగ్లో టార్గెట్ పెట్టుకున్నారంటే కంటిన్యూస్గా ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోదు. సో కొంచెం మూమెంటం ఇచ్చిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ మూమెంటం, మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ మూమెంట్, ఇలా అయితే లెగ్స్ 1 by 1 స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత అలా వెళ్తుంది. సో షార్ట్ టార్గెట్స్ పెట్టుకుంటే ఇమీడియట్గా కొన్నిసార్లు 1 లెగ్లోనే అయితే మనకైతే టార్గెట్ అయితే వస్తూ ఉంటుంది. బట్ అయితే లాంగ్ అనేది నేనైతే పెట్టుకునే టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే పింక్ లైన్ కనిపిస్తుందో ఇక్కడ వరకు అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే టార్గెట్ కూడా హిట్ అవ్వలేదు డే మొత్తంలో కూడా, బట్ నేనైతే లాంగ్ పెట్టేసుకున్నాను. సో నాకు అర్థమైపోయింది. సో వెయిట్ చేద్దాం, మళ్ళీ మీలో ఏమన్నా మన పుల్ బ్యాక్ వస్తే అక్కడి నుంచి ట్రై చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నా. సో అనుకున్నట్టుగా తర్వాత మనకు మధ్యాహ్నం వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయిపోయింది. ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత బ్రేక్లో నేనైతే ట్రేడ్ అయితే ప్లాన్ చేసాను అప్ సైడ్కి. ఇక్కడ చూద్దాం. సో యాక్చువల్లీ నేనైతే ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఫాల్ అయితే పుల్ బ్యాక్లో ఈ హై బ్రేక్ అయింది. ఈ హై బ్రేక్ తీసుకున్న తర్వాత నాకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే పుల్ బ్యాక్ కోసం నేను ఇక్కడ ఈ గ్రీన్ లైన్ అయితే డ్రా చేశాను. ఇక్కడ నా స్టాక్ అతను అయితే ట్రేడ్లోకి ఎంటర్ అవుదామని చెప్పేసి పర్ఫెక్ట్ టైం అని చెప్పేసి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. బట్ స్టాక్ ఇక్కడ నుంచే మూమెంటం అయితే ఇచ్చింది. సో మళ్ళీ ఇక్కడ నుంచే ఏమైనా కొంచెం పుల్ బ్యాక్ వస్తే ఇక్కడనే ట్రేడ్ తీసుకోవడానికి అయితే నేను ఇంట్రెస్ట్గా ఉన్నా. సో రాలేదు. సో మనం మార్కెట్లో ఉన్నదాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలని మార్కెట్కి మనకు నచ్చిన ప్లేసెస్కి వచ్చేంత వరకు వెయిట్ చేయలేము ప్రతిసారి. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో నేనైతే ట్రేడ్ వచ్చేసి ఈ హైలో ప్లాన్ చేస్తాను. ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా, సో బ్రేక్అవుట్లో ఈ లెవెల్ బ్రేక్అవుట్లో అయితే నేనైతే ఇక్కడ ప్లాన్ చేశాను. సో స్టాక్ వచ్చేసి నాకు ఇక్కడ ఎంటర్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి ఈ హై తీసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ అయితే నాకైతే స్టాక్ అయితే నా ఆర్డర్ అయితే ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ ఫ్యూ ఆర్డర్ సింబల్స్ ఉన్నాయి, ఎందుకంటే నా స్టాక్ అనేది ఒకసారి నా ఆర్డర్ క్వాంటిటీ అనేది మొత్తం అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నేనైతే 300 క్వాంటిటీ తీసుకున్నా, ఒకసారి 70 ఒకసారి 30 అలా పార్షల్గా అయితే ఫిల్ అవుతూ ఉన్నాయి. సో అందువల్ల నేను ఇక్కడ మీకు ఇన్ని చూడవచ్చు. సో పార్షల్గా అయితే నా ఆర్డర్ అయితే ఫిల్ అవుతూ ఉంది. సో అందువల్ల అయితే మీకు ఇక్కడ ఇన్ని ఐరన్ మార్క్స్ అయితే కనిపిస్తుంది, బయింగ్ ఆర్ మ్యాక్స్. బట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ నేనైతే ట్రాప్ అయిపోయాను చెప్పాలంటే. ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఇక్కడ ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఈ హైని క్రాస్ చేసిన తర్వాత క్లోజ్ అవ్వలేదు అండ్ లిక్విడేషన్ తీసుకొని చూడండి బిగ్ రెడ్ క్యాండిల్ అయితే ఇక్కడ అయితే ఫామ్ చేసేసింది. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇనీషియల్గా ఇక్కడే ఉంది. ఇనీషియల్గా ఏదైతే ఈ లో ఉన్న స్వింగ్లో నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడే ఉంది. ఒకవేళ నా స్టాప్ లాస్ డైరెక్ట్ ఇక్కడ ఉండేది మాత్రం డైరెక్ట్ ఇక్కడే ఎస్ఎల్ హిట్ అయ్యేది. నియర్లీ ఇక్కడే 1000 అయితే బుక్ చేసేవాడిని. నా స్టాప్ లాస్ నాకు అర్థమైపోయింది క్యాండిల్ చూసిన తర్వాత. సో ఇక్కడికైతే బఫర్ అయితే పెంచాను, ఇక్కడి నుంచి లిక్విడేషన్ వచ్చి తీసుకుని ఏమైనా వెళ్ళిపోద్ది అని చెప్పేసి. బట్ నాకైతే చెప్పాలని నమ్మకం లేదు, ఎందుకంటే లిక్విడేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇంత పెద్ద క్యాండిల్ అయితే ఫామ్ అవుతుందో సో అప్పుడు ఏమవుతుందంటే సెల్లర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ ఈ క్యాండిల్ వల్ల సెల్లర్స్ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అందువల్ల మనకైతే ప్రాబిలిటీ అయితే లేదు ఈ ట్రేడ్ యాక్చువల్లీ ఎస్ఎల్ హిట్ అవ్వాలి. ఈ లెవెల్స్లో పెట్టిన తర్వాత కొంచెం మూమెంటం పైకి వచ్చింది. కొంచెం మూమెంటం పైకి రాగానే నేనేం చేశాను,
అసలు నేనైతే రిస్క్ తగ్గిస్తూనే ఉండాలి. తర్వాత ఇమీడియట్గా ఈ క్యాండిల్ కిందనే నా స్టాప్ లాస్ అయితే మూవ్ చేశాను. దాని తర్వాత ఇంకొంచెం మూమెంట్ వచ్చేసి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేను వచ్చేసి నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ వల్ల ఇక్కడైతే పెట్టేశాను. సో అందువల్ల నాకైతే ఈ రెడ్ క్యాండిల్లోనే స్టాప్ లాస్ హిట్ అయింది. నియర్లీ 800 అయితే బుక్ చేశాను. సో దాని తర్వాత స్టాక్ చిన్నగా రికవర్ అయితే అయింది. బట్ స్టాప్ లాస్ అయితే మేబీ బ్రేక్ ఈవెన్లోనే ఎగ్జిట్ అయిపోయావు అనుకోవచ్చు ఒక ట్రేడ్లో ఉన్నా కానీ. సో నేనైతే రిస్క్ తీసుకోలేదు. మేబీ ఇది కంటిన్యూషన్ ఇంకా ఫాలో అయిపోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి అయితే నేనైతే నా స్టాప్ లాస్ ట్రై చేశాను. ఇక్కడైతే హిట్ అయిపోయింది. సో ఐఎమ్ అవుట్ ఆఫ్ ద ట్రేడ్ ఎట్ దిస్ పాయింట్. సో ఇదే అండి ఈరోజు అయితే నేనైతే 1K అయితే లాస్ అయితే బుక్ చేశాను. సో రేపు ఎల్లుండి అయితే మార్కెట్ లేదు, రేపు వీకెండ్ కాబట్టి. సో మళ్ళీ మండే కలుద్దాం. బై బాయ్.